కూటమిలో డిప్యూటీ సీఎం చిచ్చు పెట్టబోతోందా? కూటమిలో ఇది విభేదాలకు కారణం కాబోతోందా? ఇప్పటికే కూటమిలో మిత్రపక్షాలు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండటంపై పెద్ద ఎత్తున విశ్లేషకుల నుంచి ఇదే అభిప్రాయం వస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి నూతన ఉత్తేజం తీసుకుని రావడానికి మూడో తరం నేతగా ఉన్న లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అంటూ ఆయన చంద్రబాబు ముందే కోరారు. పార్టీ అభిప్రాయం కూడా ఇదే, పార్టీ నేతలందరూ కోరుకుంటున్నారు, కేడర్ కోరుకుంటుంది అని ఆయన మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షాలైన జనసేన, టీడీపీ మధ్య ఇది విభేదాలకు దారితీసే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శ్రీనివాసరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జనసేన నేత. పవన్ కళ్యాణ్ను సీఎంగా, లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేసే బాధ్యత శ్రీనివాసరెడ్డి తీసుకోవాలి అంటూ జనసేన కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళితే బాగుంటుంది అని జనసేన నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూటమిలో ఐక్యతను చిచ్చుపెట్టే అవకాశం ఉంటుంది, ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.